Previous class we are discussed about junior inter 5th chapter. Topics are perfect competition, features, price discrimination or equilibrium price under perfect competition. In this way, monopoly, features, price determination we are already observed. ఇంతకుముందు క్లాస్లో మనము 5వ చాప్టర్కు సంబంధించినటువంటి పరిపూర్ణ లేదా సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క లక్షణాలు, ధర నిర్ణయము, అదేవిధంగా ఏకస్వామ్యంలో ఉన్నటువంటి లక్షణాలు, సమతౌల్య ధర ఏ విధంగా నిర్ణయించబడుతుంది, ఆ ఏకస్వామ్యంలో సంస్థ అనేది ఏ విధమైనటువంటి గరిష్ట సంతృప్తి స్థాయికి వస్తుంది అనేటువంటి అంశాలను సవివరంగా చర్చించాం. అదే వరుసలో టుడేస్ టాపిక్ ఈజ్ మెథడ్స్ ఆఫ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ ఫ్రమ్ దట్ 5th చాప్టర్. ప్రైస్ డిస్క్రిమినేషన్ అండర్ వేరియస్ మార్కెట్స్. ప్రైస్ డిస్క్రిమినేషను అంటే మనకి ధర విచక్షణగా చెప్తూ ఉంటామండి. దీనిలో మొత్తం 3 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. వీఆర్ హ్యావింగ్ 3 types of methods under the topic price discrimination. Price decision with the producer under monopoly. Price discrimination refers to the practice of charging different prices by the monopolist for the same product in the entire market. ఒకే వస్తువుకు అనేక రకాల ధరలను ఛార్జ్ చేస్తూ ఉండటాన్నే ఈ సోలో సెల్లర్ యొక్క ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటారు. మరి వాట్ ఇస్ మెంట్ బై మొనోపొలీ అంటే ఒకసారి మనము బ్యాక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొనోపొలీ మీన్స్ సింగిల్ సెల్లర్ మార్కెట్. ఏకస్వామ్యము అంటే ఒకే అమ్మకందారుడితో కూడుకున్నటువంటి మార్కెట్గా చెప్పవచ్చు. ఈ ఒకే అమ్మకందారుడు ఒకే వస్తువుకి వివిధ వినియోగదారుల దగ్గర నుంచి అనేక రకాల ధరలను వసూలు చేసేటువంటి అధికారం ఉంటుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అంటే ఈజ్ కమోడిటీ డజంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ ఆర్ క్లోజ్ సబ్స్టిట్యూట్స్. ఇతను అమ్మేటువంటి వస్తువుకి మార్కెట్ మొత్తం మీద ఎలాంటి ప్రత్యామ్నాయ వస్తువులు అందుబాటులో ఉండవు. బికాజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజన్ హీ ఈజ్ ఛార్జ్డ్ హయ్యర్ ప్రైసెస్ ఆర్ డిఫరెంట్ ప్రైసెస్ ఫ్రమ్ ది సేమ్ కస్టమర్స్ ఫర్ సేమ్ ప్రొడక్ట్. ప్రైస్ డిస్క్రిమినేషన్ రిఫర్స్ టు ది ప్రాక్టీస్ ఆఫ్ మొనోపోలిస్ట్ ఛార్జింగ్ డిఫరెంట్ ప్రైసెస్ ఫర్ డిఫరెంట్ కస్టమర్ ఆర్ ఫర్ డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ ది సేమ్ ప్రొడక్ట్. ఒకే వస్తువుకు సంబంధించినటువంటి యూనిట్ల నుండి అనేక రకాల ధరలను వసూలు చేసేటువంటి విధానాన్నే ప్రైస్ డిస్క్రిమినేషన్గా ఆర్థికవేత్తలు మనకు చెప్పడం జరిగింది. ఇది ఎలాంటి మార్కెట్లలో మనకు అనుకూలంగా ఉంటుంది అంటే ఇంపర్ఫెక్ట్ టైప్ ఆఫ్ మార్కెట్స్. ఇంపర్ఫెక్ట్ టైప్లో ఫస్ట్ కేటగిరీ మనం ఏం చూసామండి, మొనోపొలీ, ఏకస్వామ్యం అనేదాన్ని చూసాం. ఈ ఏకస్వామ్యం అనేటువంటి మార్కెట్లో అమ్మేటువంటి వస్తువుకి ఏకైక అమ్మకందారుడు ఉండడం వల్ల అతనికి ఎలాంటి పోటీ ఆ మార్కెట్ మొత్తం మీద లేకపోవడం వల్ల హీ రెడీ టు చేంజ్ హిజ్ ప్రైస్ ఫర్ ది సేమ్ ప్రొడక్ట్ అకార్డింగ్ టు హిజ్ విల్ అండ్ విష్. తన ఇష్టానుసారము అమ్మేటువంటి ఒకే వస్తువు యొక్క యూనిట్లకు వివిధ వినియోగదారుల దగ్గర నుంచి అనేక రకాల ధరలను వసూలు చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ మొనోపోలిస్ట్ ఇన్ దిస్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్? అపరిపూర్ణ పోటీలో ఏకస్వామ్యదారుడి యొక్క లక్ష్యం ఏంటండి? అత్యధిక లాభాలను సంపాదించడం. అత్యధిక లాభాలు అంటే గరిష్ట లాభాలు. తద్వారా అతను హైయెస్ట్ సాటిస్ఫాక్షన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకని ఒకే వస్తువు యొక్క యూనిట్లకు వివిధ వినియోగదారుల దగ్గర నుంచి అనేక రకాల ధరలను వసూలు చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉంటాడు. దీన్ని ప్రైస్ డిస్క్రిమినేషన్ అండర్ మొనోపొలీ అని చెప్పి పిలుస్తామండి. నెక్స్ట్, ప్రైస్ డిస్క్రిమినేషన్ ఈజ్ 3 types. ఈ ధర విచక్షణ అనేది మొత్తం ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 రకాలుగా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ది పర్సనల్ ప్రైస్ డిస్క్రిమినేషన్, వ్యక్తిగత ధర విచక్షణ. ప్రైసెస్ ఆర్ ఛార్జ్డ్ డిపెండింగ్ అపాన్ ది పేయింగ్ కెపాసిటీ ఆఫ్ ది కన్జ్యూమర్స్. అంతే కదా, ఏ మార్కెట్లో చూసినా ధరలు చెల్లించడము అనేది వినియోగదారుల యొక్క ఆర్థిక స్తోమత మీద ఆధారపడి ఉంటుంది. ప్రైస్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ది కన్జ్యూమర్స్ ఇన్ ది వేరియస్ మార్కెట్స్ ఇన్ ద సొసైటీ. సమాజంలో కానీ దేశంలో కానీ నివసించేటువంటి వినియోగదారుల యొక్క ఆదాయ స్థితిని బట్టి వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి ఆధారపడి ఉంటుంది. ది మొనోపోలిస్ట్ చార్జెస్ డిఫరెంట్ ప్రైసెస్ ఫ్రమ్ డిఫరెంట్ కస్టమర్స్ ఫర్ ది సేమ్ ప్రొడక్ట్. This type of price discrimination is called
పర్సనల్ ప్రైస్ డిస్క్రిమినేషన్, వ్యక్తిగత ధర విచక్షణ. ఒక్కొక్క వినియోగదారుడి దగ్గర నుంచి ఒకే వస్తువు యొక్క యూనిట్లకు వివిధ ధరలు వసూలు చేయడం జరుగుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్కి ఏ అనే వస్తువు అమ్మడం ద్వారా ఒక వినియోగదారుడి దగ్గర నుంచి 20 రూపాయలు వసూలు చేశాడు అనుకోండి. అదే ఏ వస్తువుని ఇంకో వినియోగదారుడి దగ్గర నుంచి 40 రూపాయలు వసూలు చేయడం జరుగుతుందండి. అదే వస్తువుని మళ్ళీ వేరే వినియోగదారుడికి అమ్మితే 60 రూపాయలు వసూలు చేయడం జరుగుతుందండి. ఈ విధంగా వస్తువు యొక్క యూనిట్లు మాత్రం ఏ అనే చెప్పాం మనం ఇక్కడ. కానీ ధరలు ఏమైనాయండి? 20 రూపాయలు ఒక వ్యక్తికి, 40 రూపాయలు ఒక వ్యక్తికి, 60 రూపాయలు ఒక వ్యక్తికి అమ్మడం జరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ పర్సనల్ ప్రైస్ డిస్క్రిమినేషన్ అండర్ ది మొనోపొలీ టైప్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్స్. అపరిపూర్ణ లేదా అసంపూర్ణ పోటీ మార్కెట్లలో ఒకే అమ్మకందారుడైనటువంటి ఏకస్వామ్యదారుడు పోటీ లేని కారణంగా, ప్రత్యామ్నాయ వస్తువులు అందుబాటులో లేని కారణంగా ఒకే వస్తువును వివిధ రకాల వినియోగదారులకు వివిధ ధరల వద్ద అమ్మకాలు చేసినటువంటి పరిస్థితిని ఈ వ్యక్తిగత ధర విచక్షణలో మనం స్పష్టంగా పరిశీలిస్తున్నాము. అందుకనే ఇక్కడ ఎకానమిస్టులు కూడా ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి. డాక్టర్స్, లాయర్స్ మే చార్జ్ హయ్యర్ ఫీ టు రిచ్ అండ్ లెస్ పూర్ టు సెక్షన్స్. అంతే కదా, సంపన్న వర్గీయులైనటువంటి వినియోగదారుల దగ్గర నుంచి వైద్యులు కానీ, న్యాయవాదులు కానీ, అలాగే మనకున్నటువంటి న్యాయశాస్త్ర కోవిదులు కానీ ఎక్కువ ఫీజులు తీసుకుంటూ ఉంటారు. అదే పేద వర్గానికి చెందినటువంటి ప్రజల దగ్గర నుంచి అనుకోండి, డాక్టర్లు, లాయర్లు తక్కువ ఫీజులు తీసుకుంటారు. సొసైటీలో క్వైట్ కామన్గా ఈ యొక్క విషయాన్ని మనము చక్కగా పరిశీలిస్తూనే ఉంటాం. దిస్ టైప్ ఆఫ్ ఫీ కలెక్షన్, దిస్ టైప్ ఆఫ్ ఫీ ఛార్జింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ పర్సనల్ ప్రైస్ డిస్క్రిమినేషన్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన దైనందిన జీవితంలో ఇలాంటి ధరల తేడాలు, ఇలాంటి ఫీజులలో తేడాలు మనం ఎప్పుడూ కూడా గమనిస్తూనే ఉంటాము. ఇలాంటి తేడాలను లేకపోతే వ్యత్యాసాలను వ్యక్తిగత ధర విచక్షణగా మనం పరిగణించవచ్చు. ఇలాంటి పరిస్థితి ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్స్లోనే జరుగుతుంది. ముఖ్యంగా మొనోపొలీ గురించే మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. రైట్, దిస్ ఈజ్ వన్ టైప్ అండి. సెకండ్ టైప్, యూజ్ డిస్క్రిమినేషన్. హియర్ we are basing on the usage mode of the particular commodity. వినియోగదారులు కొన్నటువంటి వస్తువులను రకరకాల అవసరాలకు రకరకాల వ్యక్తులు ఒక్కో విధంగా వాడుతూ ఉంటారు. యూజ్ డిస్క్రిమినేషన్, ఉపయోగాన్ని లేదా వినియోగాన్ని బట్టి ధర విచక్షణ. డిపెండింగ్ అపాన్ ది యూజ్ ఆఫ్ ది కమోడిటీ, డిఫరెంట్ ప్రైసెస్ ఆర్ ఛార్జ్డ్ ఫర్ డిఫరెంట్ యూజెస్ ఫర్ ది సేమ్ గుడ్. అంతే కదా, ఉపయోగించే విధి విధానాలను బట్టి మనకున్నటువంటి వస్తు సేవలు అనేక రకాలైనటువంటి ధరలను కలిగి ఉంటాయి. ఇవి వాటి యొక్క ఉపయోగ తీరుతెన్నులను బట్టి ఉంటుంది. అంతే కదా, ఒక వ్యక్తి ఒక వస్తువును 10 రూపాయలు పెట్టుకుంటే 6 నెలలు వాడచ్చు. ఎందుకంటే ఆ వస్తువును జాగ్రత్తగా వాడుకుంటాడు, పొదుపుగా వాడుకుంటాడు. అతను చాలా జాగరూకత కలిగినటువంటి వినియోగదారుడు. కొంతమంది వినియోగదారులు ఉంటారండి, ఇవాళ కొన్న వస్తువు రేపటిగా దాని యొక్క రూపురేఖలను కోల్పోయేటట్టు వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి వాడటం తెలియదనేది కాదు, కాకపోతే కొంతగా దుర్వినియోగ ప్రక్రియ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్, డిపెండింగ్ అపాన్ ది యూజ్ ఆఫ్ ది కమోడిటీ, డిఫరెంట్ ప్రైసెస్ ఆర్ ఛార్జ్డ్ ఫర్ డిఫరెంట్ యూజెస్ ఫర్ ది సేమ్ గుడ్. ఒక వస్తువును అనేక రకాల ఉపయోగాలకు ఉపయోగించేటప్పుడు దానికి ఉన్నటువంటి లైఫ్ కానీ, నాణ్యత, క్వాలిటీ కానీ తగ్గేటువంటి ప్రమాదం మనకు ఉంటుందనేది సహజంగా మనకు తెలుసు. అందుకని ఈ విధమైనటువంటి ఉపయోగాలను బట్టి కూడా మనకు పీడీ, ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది మారిపోతూ ఉంటుంది. ధర విచక్షణ వ్యవహారం అనేది మారిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ అండి దీనికి, ఎలక్ట్రిసిటీ బోర్డ్. సపోజ్ ఏపీఎస్ఈబి వాళ్ళు ఉన్నారండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. మనం వినే ఉంటాం, కరెంటు బిల్లుల మీద ఇలా పేర్లు ఉంటాయి. వీటిల్లో మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో అని మన యొక్క విద్యుత్ వినియోగదారులకు సంబంధించినటువంటి సేవలు అందిస్తూ ఉంటారు. ఏపీ ట్రాన్స్కో డిపార్ట్మెంట్, ఏపీ జెన్కో డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ అండి. ఇవన్నీ కూడా కరెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో భాగాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో భాగాలు. ఇలాంటి విభాగాలన్నీ కూడా ప్రజలకు విద్యుత్తును సరఫరా చేస్తూ వారిని ప్రతి నెలా కూడా విద్యుత్ ఛార్జీల కోసం వసూలు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది.
ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఛార్జెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అగ్రికల్చరల్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, ఎస్పెషల్లీ డొమెస్టిక్ యూసేజెస్. వ్యవసాయాలకి పడేటువంటి విద్యుత్ ఛార్జీ యూనిట్లు ఒక రకంగా ఉంటాయి, పారిశ్రామిక ఉపయోగాల కోసం పడేటువంటి యూనిట్ ఛార్జీలు ఒక రకంగా ఉంటాయి. డొమెస్టిక్ యూజెస్ అండి, మన ఇంటి వినియోగం కోసం వాడేటువంటి విద్యుత్ ఛార్జీలు ఇంకొక రకంగా ఉంటాయి. వీటిల్లో అనేక రకాల డిఫరెన్సెస్ని మనం గమనిస్తూ ఉంటాము. ఎలక్ట్రిసిటీకి అగ్రికల్చర్లో సబ్సిడీ ఉంటుందండి. వ్యవసాయదారులకు, కౌలుదారులకు విద్యుత్తుని వినియోగించినందుకు పంటలు పండించేటువంటి క్రమంలో గవర్నమెంట్ అనేది సబ్సిడీ, డిస్కౌంట్ అనేది అవైల్ చేస్తుంది. బట్ ఇండస్ట్రియల్ సెక్టార్, డొమెస్టిక్ సెక్టార్ డస్ నాట్ ఎంటర్టైన్ ఎనీ టైప్ ఆఫ్ సబ్సిడీ ఆర్ డిస్కౌంట్ ఫర్ దేర్ యూసేజ్. మన ఇంటి అవసరాల కోసం 100 యూనిట్లు వాడామనుకోండి, 100 యూనిట్లకి మనము పర్ యూనిట్ ఎంత అని చెప్పి బిల్లు నెలకోసారి కట్టవలసిందే. కొంతమంది సంపన్న వర్గానికి చెందినటువంటి వినియోగదారులు ఉంటారండి, వాళ్ళు ఒక్కోసారి 500 యూనిట్లు కూడా వాడుతూ ఉంటారండి. 500 యూనిట్లకి వాళ్ళు బిల్లు కట్టక తప్పదు. ఈ విధమైనటువంటి ఉపయోగ విధి విధానాలను బట్టి మనకి యూజ్ డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. ఇది కూడా ఇంపర్ఫెక్ట్ టైప్ అయినటువంటి మొనోపొలీ టైప్లోనే ఉంటుంది. ఏకస్వామ్య మార్కెట్లోనే వినియోగాన్ని లేదా ఉపయోగాన్ని బట్టి మనకి ఈ విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది యూజ్ డిస్క్రిమినేషన్, దట్ ఈజ్ సెకండ్ టైప్ ఆఫ్ ప్రైస్ డిస్క్రిమినేషన్. థర్డ్ వన్ అండి, డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ మార్కెట్స్. బిట్వీన్ మార్కెట్స్ 2 రకాలైనటువంటి మార్కెట్లు ఉండొచ్చు, ఒకటో రకం, రెండో రకం అని. ఈ 2 రకాల మార్కెట్ల మధ్యలో కూడా మనం అనేక రకాల ప్రైస్ డిస్క్రిమినేషన్ మెజర్స్ను చూస్తూ ఉంటాం. మార్కెట్స్ మే బీ సెపరేట్ బికాజ్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ డిఫరెన్సెస్ ఇన్ డిమాండ్ ఫర్ గూడ్స్. అంతే కదా, ఒక మార్కెట్కి మధ్యలో డిస్టెన్స్ ఉంటుందండి, దూరము అంటాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 టైప్స్ ఆఫ్ మార్కెట్స్. ఓకే, ఏ మొనోపోలిస్ట్ చార్జెస్ 2 kinds ఆఫ్ ప్రైసెస్ ఇన్ దీస్ మార్కెట్స్. ఏకస్వామ్యదారుడు 2 రకాలైనటువంటి ధరలని వసూలు చేయడం జరుగుతుంది. ఎందువల్లని అంటే ఈ 2 మార్కెట్ల మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఆధారంగా చేసుకొని ఆ విధంగా ధరలు వసూలు చేయటం జరుగుతుంది. సపోజ్ మనం విజయవాడ సిటీని పరిశీలించామనుకోండి, మన అందుబాటులోనే పటమట రైతు బజార్ అని, అలాగే స్వరాజ్య మదాన్ రైతు బజార్ అని 2 ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యలో కూడా కొన్ని రకాల వెజిటేబుల్ ఐటమ్స్లో, కూరగాయలకు రకాలకు సంబంధించి కొన్ని వస్తువుల్లో ధరలు తేడాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఆల్సో ది మొనోపోలిస్ మెయింటైనింగ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ మెథడ్ బిట్వీన్ ది మార్కెట్స్. ఏవైనా 2 రకాల మార్కెట్ల మధ్య ఈ ఏకస్వామ్య అమ్మకందారులు 2 రకాలైనటువంటి ధరలను వసూలు చేసేటువంటి పద్ధతిని మనం గమనిస్తూ ఉంటాం. దీన్ని డిస్క్రిమినేషన్ బిట్వీన్ మార్కెట్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్, హయ్యర్ ప్రైసెస్ ఆర్ ఛార్జ్డ్ డొమెస్టిక్ మార్కెట్ అండ్ లోయర్ ప్రైసెస్ ఆర్ ఛార్జ్డ్ ఇన్ ఫారిన్ మార్కెట్. అంతే కదా, ఎక్కడే తయారైన వస్తువుల్లోమో ఇక్కడ చాలా ఎక్కువ ధరలకు అమ్మడానికి ఇష్టపడతాము, లాభాన్ని ఎక్కువ ఆశిస్తాం. ఇదే వస్తువులను వేరే దేశాలకి, రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాం అనుకోండి, ఎక్స్పోర్ట్ ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి ధర తగ్గించి ఎగుమతి చేసేటువంటి ప్రక్రియలో ఏ దేశంలోనైనా సరే మనం గమనిస్తూ ఉంటాం. అందుకని దీన్ని థర్డ్ టైప్ ఆఫ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ అంటారు. డిస్క్రిమినేషన్ బిట్వీన్ మార్కెట్స్, వివిధ మార్కెట్ల మధ్య, 2 మార్కెట్ల మధ్య ఉన్నటువంటి ధర విచక్షణ. మార్కెట్స్ మే బీ సెపరేట్ బికాజ్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ డిఫరెన్సెస్ ఇన్ డిమాండ్ ఫర్ గూడ్స్. 2 మార్కెట్ల మధ్య కూడా ఈ యొక్క ప్రజలు ఒక వస్తువును ఒక మార్కెట్లో ఎక్కువగా కొన్నట్టుగా వేరొక రకమైనటువంటి వస్తువుని వేరే మార్కెట్లో ఎక్కువగా కొంటూ ఉంటారు. ఏ మొనోపోలిస్ట్ ఛార్జెస్ 2 kinds ఆఫ్ ప్రైసెస్ ఇన్ దీస్ 2 మార్కెట్స్. ఈ 2 రకాలైనటువంటి వస్తువులకు 2 రకాల ధరలు వసూలు చేసేటువంటి విధానం ఉంటుంది. హయ్యర్ ప్రైసెస్ ఆర్ ఛార్జ్డ్ ఇన్ డొమెస్టిక్ మార్కెట్ అండ్ లోయర్ ప్రైసెస్ ఆర్ ఛార్జ్డ్ ఇన్ ఫారిన్ మార్కెట్స్. ఓకే, దీస్ ఆర్ ది 3 types ఆఫ్ మెథడ్స్ అండి. పర్సనల్ ప్రైస్ డిస్క్రిమినేషన్, డిస్క్రిమినేషన్ బిట్వీన్ మార్కెట్స్, యూజ్ డిస్క్రిమినేషన్ వ్యక్తిగత ధర విచక్షణ పద్ధతి, ఉపయోగాన్ని లేదా వినియోగాన్ని బట్టి ధర విచక్షణ పద్ధతి, 2 మార్కెట్ల మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఆధారంగా చేసుకుని వచ్చేటువంటి ధర విచక్షణ పద్ధతి. పర్సనల్ ప్రైస్ డిస్క్రిమినేషన్, యూజ్ డిస్క్రిమినేషన్, థర్డ్ వన్ ఈజ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ మార్కెట్స్. దీస్ ఆర్ ది 3 methods ఆఫ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ అండర్ imperfect competition like
మొనోపొలీ యాజ్ ఏ మోడల్. ఓకే, ఏకస్వామ్యం లాంటి అపరిపూర్ణ పోటీ మార్కెట్లలో ఇలాంటి ధర విచక్షణ పద్ధతులు మొత్తంగా 3 ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు కానీ కొనుగోలుదారులు కానీ వస్తువులను కొనాల్సినటువంటి అవకాశం ఉంటుందన్నమాట. రైట్, దిస్ ఈజ్ కాల్డ్ ప్రైస్ డిస్క్రిమినేషన్. నెక్స్ట్ టాపిక్, పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ మొనోపొలీ. In this theory of value chapter, we are already discussed about features and price discrimination of perfect competition and monopoly. ఈ 5వ అధ్యాయంలో జూనియర్ ఇంటర్కి సంబంధించి మనము పరిపూర్ణ పోటీ లక్షణాలు, ధర నిర్ణయం, అదే వరుసలో ఏకస్వామ్యం లక్షణాలు, ధర నిర్ణయం రెండింటినీ గమనించాము. నౌ వీఆర్ రెడీ టు డిస్కస్ అబౌట్ డిఫరెన్సెస్ బిట్వీన్ పర్ఫెక్ట్ టైప్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ ఇంపర్ఫెక్ట్లో ఫస్ట్ కేటగిరీ, దట్ ఈజ్ మొనోపొలీ టైప్. ఏకస్వామ్యానికి పరిపూర్ణ పోటీకి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఇక్కడ చర్చిస్తాం. పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఈజ్ ఏ మార్కెట్ ఇన్ విచ్ ది సేమ్ ప్రైస్ ఈజ్ టు బి పెయిడ్ ఫర్ ది సేమ్ కమోడిటీ ఎట్ ది సేమ్ టైమ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది మార్కెట్స్. పరిపూర్ణ పోటీలో ఏమవుతుందని చదివామండి మనము, మార్కెట్ అనేది ఎక్కడ ఉన్నా, దేశంలో ఏ మూలలో ఉన్నా ఆ యొక్క వస్తువులకు ఒకే ధరలను వసూలు చేయడం జరుగుతుంది. అక్కడ కాలాలు మారినా ఒకే ధర ఉంటుంది. మొనోపొలీ ఈజ్ ఏ మార్కెట్ సిచ్యుయేషన్ ఇన్ విచ్ దేర్ ఈజ్ ఏ సింగిల్ ఫర్మ్ ఆర్ సెల్లర్ ఇన్ ది మార్కెట్ ప్రొడ్యూసింగ్ అండ్ సెల్లింగ్ ద గూడ్స్ వితౌట్ ఎనీ క్లోజ్ సబ్స్టిట్యూట్స్, వితౌట్ ఎనీ టైప్ ఆఫ్ కాంపిటీషన్ నేచర్. మరి దీనికి భిన్నంగా ఏకస్వామ్య మార్కెట్ వాతావరణంలో ఒకే ఫరము లేకపోతే ఒకే సెల్లర్ ఉంటారండి. ఒకే సంస్థ కానీ ఒకే అమ్మకందారుడు కానీ ఉంటారండి. మరి ఇలాంటి వాతావరణం ఉన్నటువంటి మార్కెట్లో తను చేసేటువంటి ఆ యొక్క ఉత్పత్తి కానీ అమ్మకాల ప్రక్రియ కానీ ప్రత్యామ్నాయాలకి దగ్గరగా ఉండదు, కాంపిటీషన్కి దగ్గరగా ఉండదు. అందుకనే సోలో సెల్లర్ ఇన్ ద మార్కెట్ అంటాం. ఏకస్వామ్యంలో ఏకైక అమ్మకందారుడు ఉంటాడు అని చెప్పుకున్నాం. అలాంటప్పుడు దీన్ని వన్ మ్యాన్ షోగా కూడా అభివర్ణించారండి ఆర్థికవేత్తలు. తన ఇష్టానుసారము తన యొక్క అభిప్రాయాల మేరకు ఒక వస్తువు యొక్క ధరను విపరీతంగా పెంచుకుంటూ పోగలడు. ఇక్కడ ఎవరి అనుమతిని కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏకస్వామ్యదారుడికి ఉండదు. ది మొనోపోలిస్ట్ సెల్లర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ డిస్కసింగ్ పర్మిషన్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ హిజ్ ప్రైస్ ఆఫ్ ది మార్కెట్. తన వస్తువు యొక్క ధరని ఎవరినైనా అనుమతి అడిగి పెంచుకోవాల్సిన ఆవశ్యకత అతనికి ఉండదు. ఎందుకంటే ఈ డజంట్ ఎంటర్టైన్ ఎనీ టైప్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ సబ్స్టిట్యూట్ గూడ్స్ అవైలబిలిటీ. తాను అమ్మేటువంటి వస్తువుకి మార్కెట్లో ప్రత్యామ్నాయ వస్తువులు లేవు, అలాగే పోటీని కూడా అతను పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ తన వస్తువు యొక్క ధరను తన ఇష్టానుసారం పెంచుకునేటువంటి ఆ యొక్క అధికారం అతనికి ఉంటుంది. అందువల్లే ఇలాంటి భిన్నమైనటువంటి లక్షణాలు ఉండటం వల్ల దాన్ని మొనోపొలీ టైప్ అని, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అని పిలవడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ పార్ట్ని బట్టి ఏమర్థమవుతుంది, పర్ఫెక్ట్ టైప్కి మొనోపొలీకి క్వైట్ డిఫరెన్స్ ఉంది. ఈ రెండు భిన్న ధృవాలైనటువంటి మార్కెట్ వాతావరణాలని అర్థం చేసుకోవాలి. పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఈజ్ ఏ మార్కెట్ ఇన్ విచ్ ది సేమ్ ప్రైస్ ఈజ్ టు బి పెయిడ్ ఫర్ ది సేమ్ కమోడిటీ ఎట్ ది సేమ్ టైమ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ మార్కెట్స్. Monopoly is a market situation in which there is a single firm or seller in the market producing and selling the goods without any close substitutes, also competition. ఏకస్వామ్యంలో ఆ యొక్క ఏకైక అమ్మకందారుడు అమ్మేటువంటి వస్తువులకి ఒకే రకమైనటువంటి ప్రత్యామ్నాయ వస్తువులు ఉండవు. అలాగే పోటీని తట్టుకుని నిలబడాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఆ ఏకైక అమ్మకందారుడికి ఉండదు. అందువల్ల పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలు ఆ ఏకైక అమ్మకందారుడికి ఉంటాయి. కాబట్టి తన వస్తువు యొక్క ధరను తన ఇష్టానుసారం పెంచుకుంటూ పోయేటువంటి అధికారం అతనికి పూర్తి స్థాయిలో ఉన్నదని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఫీచర్స్. ఫస్ట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ తెలుసుకుంటే మిగిలిన ఆపోజిట్గా ఉంటాయి, అవన్నీ కూడా మొనోపొలీ అని చెప్పచ్చు. అండర్ ది పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ వీఆర్ హ్యావింగ్ ప్రొడక్ట్స్ ఆర్ హోమోజీనియస్. కలర్, సైజు, క్వాంటిటీ, క్వాలిటీ ఎక్సెట్రా మ్యాటర్స్లో ఆల్ గూడ్స్ ఆర్ హోమోజీనియస్ ఇన్ ది
పర్ఫెక్ట్ కాంపిటీషన్. పరిపూర్ణ పోటీ మార్కెట్లో ఏకస్వామ్యంలో ఉన్నటువంటి వస్తువుల్లాగా అన్ని వస్తువులు కూడా ఎలా ఉంటాయి, ఒకే స్వభావాన్ని, పరిమాణాన్ని, నాణ్యతని కలిగి ఉంటాయి. నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి డీవియేషన్స్ కూడా ఉండవు. అందుకని ఇన్ ది పర్ఫెక్ట్ కాంపిటీషన్ ప్రొడక్ట్స్ ఆర్ హోమోజీనియస్. పరిపూర్ణ పోటీలో వస్తువులన్నీ కూడా సజాతీయమైన వస్తువులు, ఏకరూపత కలిగినటువంటి వస్తువులు. సెకండ్, ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ ఎగ్జిట్. పరిపూర్ణ పోటీ మార్కెట్లో ఎవరైనా అమ్మకందారులు ఈ మార్కెట్లోకి ప్రవేశించవచ్చు, ఎవరైనా వినియోగదారులు కొనుక్కున్న తర్వాత మార్కెట్లోంచి బయటికి వెళ్ళవచ్చు. ఇక్కడ కూడా ఎలాంటి ఎంట్రీ ఫీజులు కానీ ఎంట్రీ పర్మిషన్స్ కానీ వేరే అథారిటీస్ నుంచి తీసుకోవాల్సిన నెసిటీ లేదు. ఫ్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇన్ ది పర్ఫెక్ట్ కాంపిటీషన్. పరిపూర్ణ పోటీ మార్కెట్లో ప్రవేశ స్వేచ్ఛ, నిష్క్రమణ స్వేచ్ఛ అమ్మకందారులకు, కొనుగోలుదారులకు పూర్తి స్థాయిలో ఉంటుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఫర్మ్. మరి పరిపూర్ణ పోటీలో ఇండస్ట్రీకి, ఫర్మ్కి చాలా తేడా ఉంటుందండి. ఫర్మ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఫర్మ్. సంస్థకు, పరిశ్రమకు వేరువేరు అర్థాలు ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ యాడింగ్ టుగెదర్ వీ మే కాల్ ఇట్ ఈజ్ యాన్ ఇండస్ట్రీ. అనేక సంస్థల కలయిక వల్ల ఏర్పడేదాన్ని పరిశ్రమ అని పిలుస్తారు. ఇండస్ట్రీలో సంస్థలు అనేక రకాల డిపార్ట్మెంట్స్గా ఉంటాయి, విభాగాలుగా ఉంటాయి. రైట్. నెక్స్ట్, ఏఆర్ అండ్ ఎంఆర్ ఆర్ సేమ్ ఇన్ ది పర్ఫెక్ట్ కాంపిటీషన్. ఏఆర్ కర్వ్ అండ్ ఎంఆర్ కర్వ్ ఆర్ సేమ్. మొనోపొలీలు అయితే ఈ విధంగా డౌన్వర్డ్ స్లోపింగ్లో ఉంటాయి, కానీ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ప్యారలల్ టు ఓఎక్స్ యాక్సిస్ అని ఆల్రెడీ ఇంతకుముందు క్లాసుల్లో మనము చెప్పుకోవడం జరిగింది. రెవెన్యూ కర్వ్స్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అని చెప్పామండి. మరి మొనోపొలీ టైప్లో ఏఆర్, ఎంఆర్ రెండు కిందికి వాలి ఉంటాయి, స్టార్టింగ్ పాయింట్ మాత్రమే సేమ్గా ఉంటుంది. పర్ఫెక్ట్ కాంపిటీషన్ దగ్గరికి వచ్చేపాటికి ఓఎక్స్ యాక్సిస్కి ఇది ప్యారలల్గా ఉంటుంది, ఏఆర్, ఎంఆర్ కర్వ్ సేమ్ టు సేమ్గా ఉంటాయి. రైట్. నెక్స్ట్, యాన్ ఇండివిజువల్ సెల్లర్ హ్యాజ్ నో కంట్రోల్ ఓవర్ ది మార్కెట్ సప్లై. ఒక అమ్మకందారుడికి, కొనుగోలుదారుడికి మార్కెట్ మొత్తం మీద ఉన్నటువంటి సప్లై మీద ఎలాంటి కంట్రోలు ఉండదు. ఒక ఇండివిజువల్ సెల్లర్, ఒక ఏకైక అయినటువంటి వ్యక్తిగత అమ్మకందారుడు మార్కెట్లో ఉన్న సప్లైని ఏ విధంగానూ కూడా ప్రభావితం చేయలేడు. ఈ డజంట్ హ్యావ్ ది పవర్ టు కంట్రోల్ మార్కెట్ సప్లై ఇన్ ది ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ అండ్ ఆల్సో సప్లై ఆఫ్ ది కమోడిటీ. ఇలాంటి లక్షణాలన్నీ కూడా పర్ఫెక్ట్ కాంపిటీషన్కు ఉన్నటువంటి లక్షణాలు. రైట్. నెక్స్ట్, మొనోపొలీ ఫీచర్స్. మరి ఇప్పటివరకు పర్ఫెక్ట్ కాంపిటీషన్కు ఉన్న ఫీచర్స్ ఏంటో చూసాం, వాటిని మనము మొనోపొలీతో ఎలా డిఫరెన్షియేట్ అవుతాయో చూడొచ్చు. ఓన్లీ వన్ సెల్లర్, ది మొనోపొలిస్ట్ హ్యాజ్ టు కంప్లీట్ ఓవర్ సప్లై ఆఫ్ ఈజ్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఉండేది ఒకే ఒక సెల్లర్ అండి, వేరే వస్తువుల యొక్క సప్లైని ఇతను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆ కంట్రోల్ కూడా ఎలా ఉంటుంది, పీక్ స్టేజ్ 100% ఉంటుంది. అందుకని వేరే వారి యొక్క అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏ విధంగానూ కూడా ఇతనికి ఉండదు. దిట్ మోనో సెల్లర్ హ్యాస్ ది కంప్లీట్ కంట్రోల్ ఓవర్ సప్లై ఆఫ్ ఈజ్ ప్రొడక్ట్స్ అని చెప్పి చెప్తాం. నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్, నో ఫార్మ్స్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్స్. ఈ మార్కెట్లో ప్రత్యామ్నాయ వస్తువులు ఉండవు. ఈ వస్తువు కాకపోతే ఆ వస్తువు వాడచ్చు, దిస్ కమోడిటీ ఆర్ దట్ కమోడిటీ అంటాం కదండి, ఆ విధంగా వాడటానికి అవకాశం అనేది లేదనమాట. నో న్యూ ఫర్మ్స్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. అదేవిధంగా కొత్త సంస్థలు ఈ ఏకస్వామ్యంలోకి ప్రవేశించి ఆ యొక్క మార్కెట్ని, వస్తువులను కొనేటువంటి పరిస్థితి ఉండదు. ఏ ఫర్మ్ ఈజ్ ఏ ప్రైస్ మేకర్. ఏకస్వామ్యంలో సంస్థ అనేది ధరను నిర్ణయిస్తుంది. ప్రైస్ డిటర్మినేషన్ ఎవరయ్యా అంటే ఫామ్ మాత్రమే. ఎందుకని ఫామ్కి ఇచ్చారంటే దేర్ ఈజ్ నో డిఫరెన్సియేషన్ బిట్వీన్ ఫామ్ అండ్ ఇండస్ట్రీ ఇన్ ది మొనోపొలీ టైప్. ఏకస్వామ్యంలో సంస్థ మరియు పరిశ్రమ రెండు ఒకటే, అందువల్లే మోనో సెల్లర్ అనేవాడు ఉంటాడు. ఫామ్కి, ఇండస్ట్రీకి తేడా లేదు కాబట్టి ఇక్కడ ప్రైస్ డిటర్మినేషన్ పవర్ సోలో సెల్లర్, మోనో సెల్లర్కే ఉంటుంది. అదే పర్ఫెక్ట్ కాంపిటీషన్లో అయితే ఫర్ము, ఇండస్ట్రీ డజ్ నాట్ సేమ్ కాబట్టి అక్కడ అన్ని ఫర్మ్స్ యొక్క అభిప్రాయాలను బట్టి మనం ఏం చేయాలి, ఆ యొక్క ప్రైస్ డిటర్మినేషన్ అనేది చేయాలి. ఇక్కడ మనకు ఎలాంటి పవర్ కూడా
ఉండదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్మ్ అండ్ ఇండస్ట్రీ బోత్ ఆర్ సేమ్. మరి ఇక్కడ మొనోపొలీలో రెండు కూడా సేమ్ టు సేమ్ అండి. అందుకని ఇండస్ట్రీ డెసిషన్స్, ఫార్మ్ డెసిషన్స్ ఒకరికొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సంస్థ చేసిన నిర్ణయాలను ఇండస్ట్రీ గౌరవిస్తుంది, ఇండస్ట్రీ చేసిన నిర్ణయాలను ఫార్మ్ గౌరవిస్తుంది. ప్రైస్ డిస్క్రిమినేషన్ ఈజ్ పాసిబుల్. మరి మొనోపొలీలో ప్రైస్ డిస్క్రిమినేషను తప్పనిసరిగా ఉంటుంది. అదే మనం ఇంతకుముందు టాపిక్లో చెప్పాం. అదేంటది? పర్సనల్ ప్రైస్ డిస్క్రిమినేషన్, యూజ్ డిస్క్రిమినేషన్, డిస్క్రిమినేషన్ బిట్వీన్ మార్కెట్స్ అని కూడా మనం డిస్కస్ చేసాం. ఈ 3 రకాలైనటువంటి ప్రైస్ డిస్క్రిమినేషన్స్ ఏముంటాయి? మొనోపొలీ టైప్లో ఎంటర్టైన్ అవుతాయి. ఎందుకని? మోనో సెల్లర్కి ఉన్నటువంటి గోల్ ఏంటి? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ బట్ నాట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది కన్జ్యూమర్ ఆర్ బయర్. వినియోగదారుడి యొక్క సంతృప్తితో కానీ, అలాగే వినియోగదారుడి యొక్క ధరల యొక్క స్థితిని కానీ ఏకస్వామ్యదారుడు గమనించవలసినటువంటి అవసరం లేదు. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఈజ్ ద ఓన్లీ గోల్ ఆఫ్ ది మోనో సెల్లర్ ఇన్ ది ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ దట్ ఈజ్ monopoly. These are the monopoly features. All are differentiating with perfect competition features. ఇక్కడ ఉన్నటువంటి ఏకస్వామ్య మార్కెట్ లక్షణాలన్నీ కూడా 100కి 100 పర్ఫెక్ట్ కాంపిటీషన్, పరిపూర్ణ పోటీతో చూస్తే పూర్తిగా విభేదిస్తూ ఉన్నాయి. అందువల్ల పర్ఫెక్ట్ కాంపిటీషన్ డస్ నాట్ ఈక్వల్ టు ది మొనోపొలీ ఆర్ monopoly type is not equal to the perfect competition market. Is it clear? Only one seller, the monopolist, has complete control over supply of his products. ఏకస్వామ్యదారుడికి పూర్తిగా సప్లై మీద అధికారం ఉంటుంది. నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్, నో న్యూ ఫర్మ్స్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్. మరి ఇక్కడ సన్నిహిత ప్రత్యామ్నాయ వస్తువులు ఏమీ ఉండవు. కొత్త సంస్థలు ఈ యొక్క మార్కెట్లోకి ప్రవేశించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఏ ఫర్మ్ ఈజ్ ఏ ప్రైస్ మేకర్. ఇక్కడ సంస్థ ధరను నిర్ణయించే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఎందుకని అంటే మొనోపొలీలో ఫార్మ్కి ఇండస్ట్రీకి రెండిటికి సేమ్ టు సేమ్ రిలేషన్ ఉంటుంది. దేర్ ఈజ్ నో డిఫరెన్సియేషన్ బిట్వీన్ ఫర్మ్ ఆర్ అన్ ఇండస్ట్రీ ఇన్ ది మొనోపొలీ టైప్ అండ్ దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ ఫీచర్ ఇన్ ది మొనోపొలీ. మరి ఏకస్వామ్యంలో ధర విచక్షణ పద్ధతులకు కూడా విపరీతమైనటువంటి అనుకూలత ఉంది. కాబట్టి ఇక్కడ ఫామ్ వేరు అలాగే ఇండస్ట్రీ వేరు అనేది మనకు అవకాశం లేదు. కాబట్టి ఏకస్వామ్యదారుడు తన ఇష్టానుసారము ఆ యొక్క మార్కెట్లో ఉన్నటువంటి ఆ యొక్క ధరలను మార్చుకునేటువంటి పరిస్థితిని కలిగి ఉంటాడు. ఓకే, దీస్ ఆర్ ది వేరియస్ డిఫరెన్సెస్ బిట్వీన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అండ్ మొనోపొలీ ఇన్ ది థియరీ ఆఫ్ వాల్యూ. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ యొక్క వివిధ పాయింట్ల ద్వారా మనకు అర్థమవుతుంది పరిపూర్ణ పోటీకి ఏకస్వామ్యపరమైనటువంటి మార్కెట్కి ఎలాంటి భిన్న స్వరూపమైనటువంటి లక్షణాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఓకే, దిస్ వన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ అవర్ జూనియర్ ఎంటర్ ఆస్పెక్ట్. నెక్స్ట్ ఐ ఆమ్ గోయింగ్ టు అబ్జర్వ్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఫీచర్స్. ఏకస్వామ్య పోటీ మార్కెట్ యొక్క లక్షణాలను మనం గమనించాలి. ఇప్పటి వరకు మనం ఏం చూసామండి? పర్ఫెక్ట్ కాంపిటీషన్ చూసాం, మొనోపొలీ చూసాం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా చూసాం. నౌ వీఆర్ కేమ్ టు నో అబౌట్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్స్ సెకండ్ కేటగిరీ. అపరిపూర్ణ పోటీ మార్కెట్లలో 2వ రకంలోకి వచ్చామండి. మరి మొనోపొలీ తర్వాత ఏముంటుంది? మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్ ఉంటుంది, ఏకస్వామ్య పోటీ మార్కెట్ ఉంటుంది. మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ మొనోపొలీ. హెన్స్ ఇట్ ఈజ్ కాల్డ్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్. ఈ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఏ రెండిటి యొక్క కలయిక? పర్ఫెక్ట్ కాంపిటీషను, మొనోపొలీ. అంటే ఇందాక చూసినటువంటి మిక్సింగ్ కాంబినేషన్ ఫీచర్స్ రెండూ కూడా ఈ ఎంసీలో కనపడతాయి, మొనోపోలిస్టిక్ కాంపిటీషన్లో కనపడతాయి. అంటే పరిపూర్ణ పోటీలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు అలాగే ఏకస్వామ్యంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు దీంట్లో మిళితమై ఉంటాయి, కలయికగా ఉంటాయి. అందువల్ల ప్రొఫెసర్ ఛాంబర్లీన్ అనేటువంటి ఆర్థికవేత్త ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ మొనోపొలీ అని చెప్పి దీని గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఛాంబర్లీన్ డిస్క్రైబ్డ్ monopolistic competition as a group of monopolies
కంపీటింగ్ విత్ ఈచ్ అదర్ ఇన్ కేస్ ఆఫ్ పర్టిక్యులర్ కమోడిటీ. ఏదైనా ఒకానొక వస్తువు కోసము ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మొనోపోలిస్ ఏకస్వామ్యదారులు పోటీ పడుతూ ఉంటారు. దిస్ మార్కెట్ ఎగ్జిట్స్ ఇన్ ప్రొడక్ట్స్ లైక్ గార్మెంట్స్, సోప్స్, ప్లాస్టిక్స్, కాస్మెటిక్స్. క్లియర్గా చెప్తున్నారండి ఇక్కడ. చాంబర్లిన్ అనేటువంటి ఆర్థికవేత్త ఏకస్వామ్య పోటీ మార్కెట్ కొన్ని రకాలైన వస్తువులకే ఉంటుంది. ఫస్ట్ ఏం చెప్పారు? గార్మెంట్స్ అన్నారు. గార్మెంట్స్ అంటే ఏంటండి? వస్త్రాలు. రేమండ్స్ అని, ఓసిఎం అని, దిగ్జామ్ అని, బాంబే డాయింగ్ అని, ఇలా జెంట్ వేరింగ్ గార్మెంట్స్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే వీటిల్లో 4-5 బ్రాండ్లు ఉంటాయి. ఒక్కో బ్రాండ్ క్వాలిటీ ఇంకో బ్రాండ్కి కాంపిటీషన్ ఇస్తూ ఉంటుంది. అంతేగా రేమండ్స్ కానీ, ఓసిఎం కానీ, దిగ్జామ్ కానీ, ఏమండి మనకున్నటువంటి ఆ యొక్క బాంబే డైయింగ్ గార్మెంట్స్ కానీ అన్నీ క్వాలిటేటివ్గా ఉంటాయి. క్వాలిటీలో విపరీతమైనటువంటి పోటీ పడతా ఉంటుంది. పెద్దగా కంపెనీలు ఏముండవు, 20, 30, 50 ఏమి ఉండవు. ఇక్కడ లిమిటెడ్గానే ఉంటాయి, కానీ వాటి మధ్య కాంపిటీషన్ అనేది మనం గమనిస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏం చెప్పారు చాంబర్లిన్? సోప్స్ అన్నారండి. సోప్స్ అంటే ఇక్కడ మనకు ప్రత్యేకంగా డిటర్జెంట్స్ కాదు, వాషింగ్ పౌడర్స్, వాషింగ్ కేక్స్ కాదండి. మెయిన్ బాడీ సోప్స్ గురించి చెప్తాం. బాగా సేల్స్ ఉన్నటువంటి బాడీ సోప్స్ ఏంటో ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే. సంతూర్ అని, లక్స్ అని, డవ్ అని, ఏమండి నెంబర్ 1 అని, అలాగే మైసూర్ శాండల్ అని, పియర్స్ అని, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. సీజనల్గా ఉండేటువంటి వేరియేషన్స్ని బట్టి వీటిల్లో కూడా చాలా విపరీతమైనటువంటి ఫ్లేవర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆస్పెక్ట్స్ మారేవి కూడా ఉన్నాయి. అవి బాడీ సోప్స్ సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ప్లాస్టిక్ ఐటమ్స్ అండి. మనకు తెలుసు బీసెంట్ రోడ్ ఇలాంటి చోటుకి వెళ్తే యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా దొరుకుతూ ఉంటాయి. అది కిచెన్ వేర్ కానీ, క్రాకరీ వేర్ కానీ అనేక రకాలుగా మనం వాడుతూ ఉంటాం. వంటింట్లో ఉపయోగించేటువంటి ప్లాస్టిక్ డబ్బాలు కానీ అనేక రకాల ఐటమ్స్ని వాడుతూ ఉంటాం. క్వాలిటీ పెట్టే కొద్దీ ఈ ప్లాస్టిక్ అనేది కూడా అన్బ్రోకెన్గా, అన్బ్రేకబుల్గా కూడా ఉంటుందండి. కొద్దిగా మనం నీట్గా ఉంచుకోగలిగితే అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ కూడా ఈ రోజున మార్కెట్లోకి వచ్చేసింది. ఇది ప్లాస్టిక్ సంబంధించి. నెక్స్ట్ కాస్మెటిక్స్ అండి. కాస్మెటిక్స్ అన్నా పెర్ఫ్యూమ్స్ అన్నా ఒకటేనండి. వీటిల్ని మనము స్ప్రేస్ అని, బాడీ సెంట్స్ అని, పెర్ఫ్యూమ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఇక్కడ మనకు ఉన్నటువంటి కలరా ఉండలు, నాఫ్తలిన్ గుళికల దగ్గర నుంచి ఆ ఫ్లేవర్తో తయారు చేసినటువంటి అనేక రకాల కాస్మెటిక్ కంపెనీస్, బాటిల్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటూ ఉంటాయి. అందుకని మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్ వీఆర్ రెడీ టు అబ్జర్వ్ ఇన్ ది ఐటమ్స్ లైక్ గార్మెంట్స్, వస్త్రాలు, సోప్స్, బాడీ సోప్స్, స్థానపు సబ్బులు, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, అనేక రకాల ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి ఉపకరణాలు, కాస్మెటిక్స్, మనకు సంబంధించినటువంటి అనేక రకాల పెర్ఫ్యూమ్స్ అన్నమాట. ఏమండి, దిస్ వాజ్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ గివెన్ బై చాంబర్లిన్ ఇన్ హిజ్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ థియరీ. చాంబర్లిన్ అనేటువంటి ప్రత్యేకమైన ఆర్థికవేత్త తన యొక్క పరిశోధనలో ఈ ప్రత్యేకమైనటువంటి ఏకస్వామ్య పోటీ మార్కెట్ గురించి మనకు వివరించడం జరిగింది. టోటల్గా కంక్లూజన్లో మనం ఉపయోగించుకోవాల్సింది ఏంటి? కాంబినేషన్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ మొనోపోలీ. ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్. ఇది 2 మార్కెట్ల కలయిక వల్ల ఏర్పడినటువంటి 3వ రకమైనటువంటి మార్కెట్. కలిసినటువంటి 2 మార్కెట్లు ఏంటి? పర్ఫెక్ట్ కాంపిటీషన్, పరిపూర్ణ పోటీ, ప్లస్ మొనోపోలీ, ఏకస్వామ్యము. ఈ 2 మిళితం అవటం వల్ల మనకు 3వ రకమైన మార్కెట్ కేటగిరీ వచ్చింది. ఆ 3వ రకమే మొనోపోలిస్టిక్ కాంపిటీషన్. ఫీచర్స్ ఏంటో చూద్దామండి. మరి మొనోపోలిస్టిక్ కాంపిటీషన్కి ఫీచర్స్ ఉన్నాయి. లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్. బయర్స్ గురించి ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ అంటేనే ఇట్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ బయర్స్, అంతే కదా. మార్కెట్ అంటే అమ్మకందారులు ఎంతమంది ఉన్నా కానీ కొనుగోలుదారుల యొక్క సంఖ్య క్రౌడీగా ఉంటుంది, ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల ఏకస్వామ్య పోటీ మార్కెట్లో ఎక్కువ సంఖ్యలో అమ్మకందారులు ఉంటారు. నెక్స్ట్ దేర్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ ప్రొడక్ట్ డిఫరెన్సియేషన్ అండి. వస్తు వైవిధ్యము లేదా భిన్నత్వము. ఏకస్వామ్య పోటీ మార్కెట్లో వస్తు వైవిధ్యం లేదా భిన్నత్వం ఉంటుంది. అంటే డిఫరెన్సియేషన్ అనే ఫీచరు ఏ మ్యాటర్స్లో ఉంటుంది అనేటువంటి డిఫరెన్స్ మీకు కావాలి. ప్రైస్ కేటగిరీ కావచ్చు, క్వాలిటీ కేటగిరీ కావచ్చు, సైజ్ కావచ్చు, ఏమండి అలాగే క్వాంటిటీ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ ఆస్పెక్ట్ కావచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి విభిన్న తత్వాలు కలిగినటువంటి వస్తువులు మొనోపోలిస్టిక్ కాంపిటీషన్లో అందుబాటులో ఉంటాయి. ఒక కమోడిటీ ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకోటేమో తక్కువలో ఉండొచ్చు.
క్వాలిటీ బాగా ఉన్నది ఎక్కువ ఉండొచ్చు, క్వాలిటీ బాగా తక్కువ ఉన్నది ఉండొచ్చు. పరిమాణం సైజు పరంగా చూస్తే బాగా ఎక్కువ ఉన్నది ఉండొచ్చు, తక్కువలో ఉన్నది ఉండొచ్చు. అలాగే అడ్వర్టైజ్మెంట్స్ బాగా ఇచ్చే కంపెనీలు కొన్ని ఉంటాయి, ఏదో అప్పుడప్పుడు రేర్గా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే కంపెనీల యొక్క వస్తువులు కూడా కొన్ని ఉంటాయి. అందువల్ల ఆల్ దీస్ ఆర్ వెరీ సినానిమ్స్ టు ది ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ ఫీచర్ ఇన్ ది మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్. ఏకస్వామ్య పోటీ మార్కెట్లో వస్తు వైవిధ్యము భిన్నత్వం అనేటువంటి ఒక ప్రత్యేక లక్షణములో ఇన్ని రకాల వ్యత్యాసాలను మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇన్ని రకాల తేడాలు ఉన్న వస్తువులు ఏ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి? ఈ ఏకస్వామ్య మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఈ మార్కెట్లో ప్రవేశించడానికి, మన యొక్క కొనుగోలు ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆ మార్కెట్ నుంచి విరమించడానికి, నిష్క్రమించడానికి, బయటికి వెళ్ళడానికి ఎవరి యొక్క అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి ఎలాంటి ప్రవేశ రుసుములు చెల్లించవలసిన అవసరం లేదు. దేర్ ఈజ్ నో బ్యారియర్స్ ఫర్ ది ఎంట్రీ ఆస్పెక్ట్ అండ్ ఎగ్జిట్ ఆస్పెక్ట్ ఇన్ ది మార్కెట్ దట్ ఈజ్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్. ఏకస్వామ్య పోటీ మార్కెట్కు సంబంధించి మార్కెట్లో ప్రవేశించడానికి కానీ, మార్కెట్ నుంచి మనం నిష్క్రమించడానికి, బయటికి వెళ్ళిపోవడానికి కానీ ఏ అధికారాలు ఉన్నటువంటి ఒక ఆఫీసర్ దగ్గర కానీ, ఒక సంస్థ దగ్గర కానీ మనం ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల దేర్ ఈజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇన్ ది మొనోపోలీ కాంపిటీషన్ టైప్ మార్కెట్. నెక్స్ట్ అండి, సెల్లింగ్ కాస్ట్. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. అమ్మకపు వ్యయాలు. ఇన్ దిస్ టైప్ ఆఫ్ మార్కెట్ ఎవ్రీ మోనో సెల్లర్ రెడీ టు అడ్వర్టైజ్ అబౌట్ హిజ్ ప్రొడక్ట్ ఆర్ గుడ్ విత్ ది ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా. ఈ ఏకస్వామ్యమైనటువంటి అమ్మకందారులందరూ తాము అమ్మేటువంటి ఉత్పాదనల గురించి, వస్తువుల గురించి ప్రచార సాధనాలలో విపరీతంగా ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ప్రాపగాండా ప్రచార సాధనాలలో ఉపయోగిస్తూ ఉంటారు. దినపత్రికలండి, వార్తాపత్రికలు, వీటన్నిటిలో వీళ్ళ ఉత్పత్తుల గురించి, వస్తువుల యొక్క ప్లస్ క్వాలిటీల గురించి చక్కగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా పబ్లిక్, చాలామంది కన్జ్యూమర్స్ ఈ యొక్క వస్తువుల మీదకి ఆకర్షితులవుతారు. దాన్ని బట్టి కూడా ఈ వస్తువులకు ఉన్నటువంటి సేల్ ఏమవుతుంది? పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అమ్మకాల శాతం పెరిగిందో లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల త్రూ అడ్వర్టైజ్మెంట్స్ దీస్ మోనోపోలిస్ సెల్లర్స్ ఆర్ రెడీ టు సేల్ more of output from their office or industry to the public or customers. సమాజంలో కానీ, దేశంలో కానీ నివసిస్తున్నటువంటి ఈ వినియోగదారులు ఈ ప్రకటనల ద్వారా, ప్రచారాల ద్వారా బాగా ప్రభావితులయ్యి ఈ వస్తువులను ఎక్కువ మొత్తంలో కొనడానికి సిద్ధపడతారు. అది కూడా ఒకసారి నచ్చితే పదే పదే అదే వస్తువులను కొంటూ ఉంటారు. ఈ విధంగా ఈ ప్రొడక్ట్స్కి ఒక బ్రాండింగ్ అనేది వచ్చేస్తుంది. బ్రాండింగ్, విపరీతమైనటువంటి ఐడెంటిటీ వచ్చేస్తుందండి. ఇలా ఐడెంటిటీ వచ్చేసినప్పుడు సెల్లింగ్ కాస్ట్లు అనేవి వాళ్ళు పెట్టుకోవాలి. మరి ఏదైనా ఒక ప్రకటన కానీ, ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ చేయాలి అంటే దినపత్రికలు, వార్తాపత్రికలు, టీవీలు, ఎఫ్ఎం రేడియోలు ఏమండి, అలాగే బయట మనకు ఉన్నటువంటి వినైల్ బ్యానర్స్, పబ్లిసిటీ హోర్డింగ్స్, ఇలా అనేక రకాలుగా మనం ఇవ్వాలంటే చాలా మొత్తం ఈ ప్రొడ్యూసర్స్ ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. కోర్స్ ఆ ప్రోడక్ట్ బాగా నచ్చితే రూపాయి ఖర్చు పెడితే 4 రూపాయల లాభం వస్తుందనుకోండి. కాకపోతే ఇన్ ది ఇనీషియల్ స్టేజ్ దీస్ మొనోపోలిస్ట్ సెల్లర్స్ రెడీ టు అడ్వర్టైజ్ అబౌట్ హీజ్ ప్రొడక్ట్స్ ఆర్ గూడ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై దెమ్. వాళ్ళ చేత ఉత్పత్తి చేయబడినటువంటి యొక్క ఉత్పాదనల గురించి వాళ్ళు విపరీతమైనటువంటి ప్రకటనలు, ప్రచారాలు చేసుకుంటేనే మార్కెట్లో ఈ యొక్క వస్తువుల గురించి ఈ యొక్క వినియోగదారుల యొక్క వర్గంలో ప్రచారం అనేది ఉంటుంది. వితౌట్ అడ్వర్టైజింగ్ అబౌట్ దీస్ ప్రొడక్ట్స్, ఈ వస్తువుల గురించి ఎలాంటి ప్రకటనలు కానీ, ప్రచారాలు కానీ చేయకపోతే కొత్త వస్తువులు మార్కెట్లోకి వచ్చినట్లుగా వినియోగదారుల యొక్క సమాజానికి తెలియదు. దానివల్ల సేల్స్ పెద్దగా ఉండేటువంటి అవకాశం ఉండదు. అలాంటప్పుడు సేల్స్ లేకపోతే ప్రాఫిట్ పరిస్థితి కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కోసం వాళ్ళందరూ కొన్ని రకాల ఖర్చులు భరించాలి. వాటిని ఏమంటున్నారు? సెల్లింగ్ కాస్ట్ అంటున్నారండి. వీటిని ఫర్దర్గా అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అని కూడా అంటారు. ప్రకటనల కోసం చేసేటువంటి వ్యయాలు, ప్రకటన వ్యయాలు కూడా అని చెప్పి పిలుస్తారు. అమ్మకపు వ్యయాలు లేదా ప్రకటన వ్యయాలు.
నెక్స్ట్ ఇంపర్ఫెక్ట్ నాలెడ్జ్, అపరిపూర్ణ పరిజ్ఞానం. మార్కెట్ సమాచారం గురించి మార్కెట్లో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ కాంపిటీషన్ లాగా 100% ఉండదు నాలెడ్జ్. ఎందుకని? ఏ వస్తువు ఎవరు అమ్ముతున్నారు, ఏ వస్తువుకు సంబంధించి విషయాలు ఎవరికి ఎలా తెలుసు, వీటి గురించి వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. దేర్ ఈజ్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ నాలెడ్జ్ రిగార్డింగ్ మార్కెట్ యాక్టివిటీస్. మార్కెట్ వ్యవహారాలు, కార్యకలాపాలకు సంబంధించి సమాచారం కొంత అపరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంపర్ఫెక్ట్ టైప్ కాంపిటీషన్ కాబట్టి. నెక్స్ట్ మోర్ ఎలాస్టిక్ డిమాండ్ కర్వ్ అండి. ఈ మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది? ఎలాస్టిక్ నేచర్తో ఉంటుందంట. ఎలాస్టిక్ నేచర్ అంటే ప్లస్ అయినటువంటి స్వరూప స్వభావాలు కలిగినటువంటి డిమాండ్ రేఖ ఏకస్వామ్య పోటీ మార్కెట్లో ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రైస్ డెసిషన్, ధర నిర్ణయం. ఈ ధర నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ది ప్రొడ్యూసర్. ఎవరైతే అమ్మకందారుడు ఉన్నాడో అతనే ప్రైస్ మేకర్గా ఉంటాడు, కానీ ఇతను ప్రైస్ టేకర్గా మారేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల తన ఉత్పత్తి లేకపోతే వస్తువు యొక్క ధర నిర్ణయించే అధికారము సోలో సెల్లర్ అయితే సోలో సెల్లర్కు ఉంటుంది, సెల్లర్స్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో. ఎందుకంటే మొనోపోలిస్టిక్ కాంపిటీషన్లో మనకున్నటువంటి అమ్మకందారులు ఎంతమంది? ఎక్కువ మంది కదా. అదే మొనోపోలీ అయితే ఒక అతనే కదా. అందువల్ల మనకి ఒక అతనైతే ఒక అతనికే తన యొక్క ధరను నిర్ణయించేటువంటి అధికారం ఉంటుంది. ఎక్కువ మంది అయితే వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుని దాన్ని బట్టి ఆ యొక్క ప్రైస్ని బయటికి చెప్పేటువంటి వాతావరణాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఓకే, దీస్ ఆర్ ది వేరియస్ ఫీచర్స్ ఆఫ్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఏమేమి చూసాం ఒకసారి చూడండి అమ్మా. లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ అనుకుంటున్నాం, ఎక్కువ మంది అమ్మకందారులు, ప్రొడక్ట్ డిఫరెన్సియేషన్, వస్తు వైవిధ్యం లేదా భిన్నత్వం, ఫ్రీడమ్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్, ప్రవేశానికి కానీ విరమణకు కానీ ఎవరి దగ్గర అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, సెల్లింగ్ కాస్ ఆర్ అడ్వర్టైజింగ్ కాస్, అమ్మకపు వ్యయాలు లేదా ప్రకటన వ్యయాలు. ఇంపర్ఫెక్ట్ నాలెడ్జ్, మార్కెట్ సమాచారం అపరిపూర్ణంగా అందుబాటులో ఉంటుంది, అందువల్ల దాన్ని మనం కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి. మోర్ ఎలాస్టిక్ డిమాండ్ కర్వ్, ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ రేఖ ధనాత్మకమైన లేదా వ్యాకోచ స్వభావం కలిగినటువంటి డిమాండ్ రేఖ. ప్రైస్ డిమాండ్ ఆర్ ప్రైస్ డెసిషన్, ధరలకు సంబంధించిన నిర్ణయాలు ఇక్కడున్న ఉత్పత్తిదారులే తీసుకుంటారు, వినియోగదారులకు కానీ వేరే వారికి కానీ ధర నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి అధికారాలు ఉండవు. విత్ ది అబవ్ ఫీచర్స్ we may understand that in the monopolistic competition there is a possibility of competition among large number of sellers because product differentiation, right? అది ఇక్కడ విపరీతమైనటువంటి స్థాయిలో కాంపిటీషన్ ఉంటుందండి. ఎందుకని? లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఆర్ దేర్ ఇన్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్. ఏకస్వామ్య పోటీ మార్కెట్లో పెద్ద సంఖ్యలో అమ్మకందారులు ఉండేటువంటి అవకాశం కాబట్టి దానికి తోడుగా వస్తు వైవిధ్యము లేదా భిన్నత్వము ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ రెండు లక్షణాల వల్ల మనకి ఏకస్వామ్య పోటీ మార్కెట్లో పోటీ స్థాయి పీక్ స్టేజ్లో ఉంటుందండి. అత్యున్నతమైనటువంటి తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుంది. అలాగే మనం ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ను కూడా గౌరవించాం. చాంబర్లిన్ అభిప్రాయం ప్రకారం గార్మెంట్స్ సెక్టార్, సోప్స్ ఆస్పెక్ట్స్, కాస్మెటిక్ ఆస్పెక్ట్స్, ప్లాస్టిక్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ we are ready to have monopolistic competition market in the general market activities. సాధారణమైనటువంటి మార్కెట్ పరిస్థితులను కనుక గమనిస్తే స్థానపు సబ్బులకు, పెర్ఫ్యూమ్స్ లాంటి అనేక రకాలైనటువంటి హాస్యాస్పదమైనటువంటి వస్తువులకు, అలాగే మనకున్నటువంటి గార్మెంట్స్, జెంట్స్ వాడేటువంటి లేడీస్ వాడేటువంటి అనేక రకాల వస్త్రధారులకు సంబంధించినటువంటి ఉత్పాదనలకు ఈ ఏకస్వామ్య పోటీ మార్కెట్ ఉండేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని ఆచార్య చాంబర్లిన్ అనేటువంటి ఆర్థికవేత్త తన యొక్క పరిపూర్ణ పోటీ మార్కెట్ల తర్వాత అపరిపూర్ణ పోటీ మార్గంలో ఏకస్వామ్య పోటీ మార్కెట్కు సంబంధించినటువంటి సమాచారంలో వివరించడం జరిగింది. వాట్ we are discussed in our present day class? First we are discussed about methods of price discrimination. ధర విచక్షణ పద్ధతుల గురించి చూసామండి. వీటిల్లో ఛార్జింగ్ ఆఫ్ డిఫరెంట్ ప్రైసెస్ ఫ్రమ్ ది సేమ్ కస్టమర్స్ ఫర్ ది సేమ్ గుడ్ అనుకున్నాం. అనేక మంది వ్యక్తులకు ఒకే వస్తువుకు సంబంధించి అనేక ధరలు వసూలు చేసే అధికారము ఇక్కడ మోనో సెల్లర్కు ఉంటుంది అనుకున్నాం. దీన్ని మనం పీడీ ప్రైస్ డిస్క్రిమినేషన్
ధర విచక్షణగా పిలిచాం. ప్రాక్టీస్ ఆఫ్ ఏ మొనోపోలిస్ట్ ఛార్జింగ్ డిఫరెంట్ ప్రైసెస్ ఫర్ ది డిఫరెంట్ కస్టమర్ ఫర్ సేమ్ గూడ్ ఆర్ యూనిట్స్ ఆఫ్ ది గూడ్ అనుకున్నాం. ఒకే వస్తువుకు సంబంధించినటువంటి ధరల్ని అతను ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తూ ఉంటాడు, అమ్మే వస్తువు మాత్రం ఒకటే అని చెప్పాము. దీన్ని ప్రైస్ డిస్క్రిమినేషన్గా చెప్పాం. దీంట్లో 3 రకాల పద్ధతులు ఉన్నాయనుకున్నాం. పర్సనల్ ప్రైస్ డిస్క్రిమినేషన్ అండి, వ్యక్తిగత ధర విచక్షణ. ఒకే వస్తువుని ఏం చేస్తాడు, పేయింగ్ కెపాసిటీ ఉన్నటువంటి సెల్లర్కి లేనివాడికి ఒకే ధరకు అమ్ముతాడు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, డాక్టర్స్ లాయర్స్ మే ఛార్జ్ హయ్యర్ ఫీ టు రీచ్ లెస్ ఫ్రమ్ పూర్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పాం. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ యూజ్ డిస్క్రిమినేషన్. దీంట్లో డిపెండింగ్ ఆన్ ది యూజ్ ఆఫ్ ది కమోడిటీ, ఆ వస్తువుకు ఉన్నటువంటి ఉపయోగము లేకపోతే వినియోగాన్ని బట్టి ఈ ఛార్జెస్ మారిపోతూ ఉంటాయి. ఏపీఎస్ఈబి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అనుకున్నాం. వీళ్ళు అనేక రకాల ఛార్జీలను వసూలు చేస్తూ ఉంటారు. అగ్రికల్చర్లో విద్యుత్ ఛార్జీలు ఒక రకంగా ఉంటాయి, ఇంటి వినియోగం కోసం వేసేటువంటి విద్యుత్ ఛార్జీలు ఒక రకంగా ఉంటాయి. డిస్క్రిమినేషన్ బిట్వీన్ మార్కెట్స్ అనుకున్నాం. పర్ఫెక్ట్కి ఇంపర్ఫెక్ట్కి, డొమెస్టిక్కి ఫారిన్ మార్కెట్కి అనేక రకాల తేడాలు ఉంటాయి. నెక్స్ట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ మొనోపోలీ డిఫరెన్సెస్ చూసామండి. పర్ఫెక్ట్ కాంపిటీషన్లో అన్ని 100% ప్యూర్ ఫీచర్స్ చూసాము. మరి మొనోపోలీలో మొనోపోలిస్టిక్ నేచర్తో ఉన్నటువంటి సోలో సెల్లర్ యాక్టివిటీని మనం గమనించాం. మరి ఒకే అమ్మకందారుడు ఉండటం వల్ల తన ఇష్టం వచ్చినట్టుగా ఆ యొక్క మార్కెట్ ధరలను మార్చేస్తూ ఉంటాడు. సబ్స్టిట్యూట్స్ కూడా లేవు, కాంపిటీషన్ కంటెంట్ కూడా లేదు. నెక్స్ట్ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ చూసాము. ఈ మోనోపోలిస్టిక్ కాంపిటీషన్లో ఆచార్య చాంబర్లిన్ అభిప్రాయం ప్రకారం మనము అనేక రకాల వస్తువులకు సంబంధించి గార్మెంట్స్, సోప్స్, ప్లాస్టిక్స్, కాస్మెటిక్స్కి ఈ మార్కెట్ ఉంటుంది అనుకున్నాం. లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్, ప్రొడక్ట్ డిఫరెన్సియేషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్, సెల్లింగ్ కాస్ట్, ఇంపర్ఫెక్ట్ నాలెడ్జ్, మోర్ ఎలాస్టిక్ డిమాండ్ కర్వ్, ప్రైస్ డెసిషన్ ఆర్ ది వేరియస్ ఫీచర్స్ ఆఫ్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ అని మనం గమనించాం. అందువల్ల ప్రస్తుతం క్లాస్లో మనం ఏం చూసాం, ప్రైస్ డిస్క్రిమినేషన్ మెథడ్స్ చూసాం, డిఫరెన్సెస్ బిట్వీన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ మొనోపోలీ, లాస్ట్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఫీచర్స్ డిస్కస్ చేసాం అన్నమాట. రైట్, ఇవన్నీ ఒకసారి రివైజ్ చేయండి. రాబోయే మన క్లాస్లో ఇదే చాప్టర్కి సంబంధించి కొన్ని టాపిక్స్ మనం చూస్తాం. రైట్.